అబ్బా! ఏం ట్విస్టులురా బాబు 'బిగ్ బాస్'. ఏం చేస్తున్నావురా? అసలు ఏమి అర్థం కావట్లేదు. జనాలకి మైండ్ పోతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఎత్తున్నావు ఈ సీజన్ అంతా. కామనర్స్‌ని తీసుకొచ్చావు. అందులో కొంతమందిని బయటికి పంపించావు. మళ్ళీ కామనర్‌లు మళ్ళీ వైల్డ్ కార్డ్ అన్నావు. మళ్ళీ కొంతమంది వైల్డ్ కార్డ్‌లోని తీసుకొచ్చావు. ఆళ్ళు ఎంత ఫాస్ట్‌గా వచ్చారో అంతకన్నా ఫాస్ట్‌గా బయటికి పంపించేసావు. ఈ వారం ట్విస్ట్ ఏంట్రా నాయనా? 'రితు చౌదరి' బయటికెళ్ళిపోవడం ఏంట్రా బాబు! ఆహ్! అస్సలు ఏం అర్థం కావట్లేదు 'బిగ్ బాస్' కదా! మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా! ఇదేనండి 'బిగ్ బాస్' అంటే. ఇతను ముందు సీజన్‌లో కూడా రవిని కూడా ఇలాగే మంచి హైప్‌లో ఉన్నోడు బయటకి పంపించడం జరిగింది. సరే దీనన్ని గురించి మాట్లాడుకుందాం. అసలు 'బిగ్ బాస్‌లో' రితు చౌదరి వెళ్ళిపోవడానికి కారణాలేంటి? అసల ఇదంతా ఒక్కోసారి అనిపిస్తా ఉంటది 'బిగ్ బాస్' నిజంగానే స్క్రిప్టెడా? కావాలని ఇయన్నీ చేస్తున్నాడా అని అనిపిస్తా ఉంటది ఇలాంటియన్నీ చేసినప్పుడు. ఇప్పుడు మనకి 'సంజన', 'సుమన్ శెట్టి', 'డిమాండ్ పవన్', 'రితు', 'తనూజ', 'భరణి' నామినేషన్స్‌లో ఉన్నారు. ఓటింగ్ పరంగా 'తనూజ' టాప్‌లో ఉంది. మిగిలినోళ్ళందరూ డేంజర్ జోన్‌లో ఉన్నట్టే లెక్క. కానీ, డేంజర్ జోన్‌లో కూడా టాప్‌లో పొజిషన్‌లో 'రితు చౌదరి' ఉంది. ఏ పోల్ చూసుకున్నా. మీరు యూట్యూబ్ పోల్ చూసుకున్నా, మిగిలిన ఏ పోల్ చూసుకున్నా, ఆమె గ్యారంటీగా బయటికెళ్ళదు అని చెప్పింది. ఎందుకంటే, ఈ వారం టాస్క్‌లు కూడా ఫైనల్ వరకెళ్ళింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఆ 'పవన్ కళ్యాణ్' తోటి టాస్క్ పెట్టారు చూడండి. దాంట్లో ఎంత 'రితుకి' కాంప్లికేటెడ్ ఎందుకు పెట్టారంటే, గ్యారంటీ బయటకొచ్చేసి అంటే ముందు నుంచి ఇలా బయటకి పంపిద్దాం అన్న ప్లాను 'బిగ్ బాస్' ముందే యేసుకున్నాడని అనిపించింది నాకు. ఇయన్నీ చూసిన తర్వాత. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతే కాకుండా 'రితు చౌదరిని' ఆహ్, ఫస్ట్ ఆడియన్స్‌కి పెద్దగా ఈళ్ళ బాండింగ్ నచ్చకపోయినా సరే, 'బిగ్ బాస్' ఆళ్ళని కాపాడుకుంటా ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక మంచి ఎలివేషన్ వచ్చిన తర్వాత బయటకి పంపించేస్తున్నారేమో అని అనిపించింది నాకైతే. కానీ 'రితు చౌదరి' గేమ్స్ ప్రకారం అయితే చాలా బాగా ఆడతది. ఆహ్, హ్యూమర్ కూడా ఉంటది. బానే ఉంటది గేమ్స్‌లో. కాకపోతే వాళ్ళిద్దరి బాండింగ్స్ అయితే కొంచెం చిరాకు తీసుకొచ్చినా, మెయిన్ ఈమెకి మైనస్ అయింది నాకు ఆ 'సంజన' ఎపిసోడ్ నుంచే అని అనిపించింది. ఒకసారి నామినేషన్‌లో 'రితు చౌదరిని' క్యారెక్టర్ అసాసినేట్ చేసేలాగా 'సంజన' మాట్లాడినప్పుడు, ఆ నెక్స్ట్ వీక్ 'బిగ్ బాస్' మొత్తం ఈ ఎవరిని 'రితు చౌదరిని' సేవ్ చేసి 'సంజనా'ని బ్యాట్ చేద్దామన్న కాన్సెప్ట్‌లో వస్తే 'సంజన' ఒకసారి ఫైర్ అయిపోయి, "సరే నన్ను పంపించేయండి. నేను చెప్పిన మాటల మీద నేను స్టాండ్ అయి ఉంటాను. నేను ఎవరికీ సారీ చెప్పను" అని చెప్పి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది మైనస్ అయింది మన 'రితు చౌదరికి'. సో, దాంతోటి ఫ్యాన్స్ క్యారెక్టర్ అసాసినేట్ చేసినా గాని, అది తప్పే అయినా గాని, చాలామంది ఆడియన్స్ 'సంజన' వైపు మూవ్ అవ్వడం జరిగింది. నాకు అదే అనిపించింది ఈ వారం అంతట్లో. సో, ఆమె అదొకటి పెద్ద నెగెటివ్ అయింది. మాట్లాడితే 'డిమాండ్ పవన్‌కి' సపోర్ట్ చేస్తా, ఆయన గేమ్ కూడా ఈమె ఆడేసి, మధ్య మధ్యలో కొన్ని కొన్ని విషయాల్లో గట్టిగా అరిచేసి, పాయింట్ లేకుండా గట్టిగా అరిచేసి, కళ్యాణ్ విషయంలో ఏదైతే ఆ ఎపిసోడ్ జరిగిందో, అందులో కూడా ఆమె పెద్ద పెద్దగా వేరే వాళ్ళ నామినేషన్‌లో కూడా ఈమె మధ్యలో దూరేసి, మాట్లాడేసి, చిరాకు తెప్పించిందేమో అని అనిపించింది. అసల ఈమె ఎప్పుడో ఎళ్ళిపోవాల్సింది. కానీ ఇప్పటి వరకు తీసుకొచ్చి కాపాడి 'బిగ్ బాస్' ప్యాంపరింగ్ చేసి, వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఉంటే కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటదని చెప్పి, మిగిలినోళ్ళందరిని తొక్కేసి వీళ్ళిద్దరిని పైకి తీసుకొస్తా ఉన్నా, ఈసారైతే మాత్రం మనోడికి అనిపించినట్టుంది. అసలు లెక్క ప్రకారం అయితే 'సుమన్ శెట్టి' ఎళ్ళిపోవాలి ఈ వారం. 'సుమన్ శెట్టికి' లీస్ట్ ఓట్స్ వచ్చినియి. కానీ ఇదంతా నాకు తెలిసి 'బిగ్ బాస్' ఆడిన గేము. అందులో ఏమీ లేదు. 'రితు చౌదరి' ఈ వారం ఎళ్ళాల్సిన ఇప్పుడు ముందెళ్ళిపోతే ఎళ్ళిపోయి ఉండొచ్చేమో కానీ, ఈ వారం ఎళ్ళవలసిన కంటెస్టెంట్ అయితే కాదు. 100% కాదు. ఎందుకంటే గేమ్స్ బా ఆడింది. టఫ్ ఫైట్ ఇచ్చింది. బాగా ఆహ్, ఆహ్, అన్ని అన్ని స్టేజుల్లోనూ మంచి ఎలివేషన్ ఇచ్చింది. 'బిగ్ బాస్‌కి' మంచి ప్లస్ అయింది. ఆ 'సంజన' 'రితు' గొడవ అయినా గానీ, అదే కొన్ని రోజులు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండి, మంచిగా ముందుకెళ్ళేలా చేసింది. అలాంటి 'రితుని' ఇప్పుడు బయటికి పంపించేయడం అంటే, కొంచెం జనాలకి షాక్‌గానే ఉంది. 'బిగ్ బాస్‌కి' షాక్‌లు ఇవ్వడం పెద్ద ఇదేం గాదు. ముందు సీజన్‌లో గూడా ఇచ్చారు. ఇస్తానే ఉంటారు. దానికి మనం పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పోనీ 'రితు' ఉన్నా గానీ, పెద్ద ఆడియన్స్‌లో ఫరక్ పడతదని అయితే నేను అనుకోను. కానీ ఒక్క 'డిమాండ్ పవన్‌కి' అయితే ఫరక్ పడద్దండి. ఇప్పుడు 'ప్రేమ పవర్‌లో' ఒక పవర్ వెళ్ళిపోయింది. ఈ పవర్ ఏం చేస్తది? ఇక ముందు సస్టైన్ అవుతదా? లేకపోతే అదే పవర్ గురించి ఆలోచిస్తా ఏమన్నా బాధపడతా కూర్చొని టాస్క్‌లన్నిట్లో వెనకబడతదా? చూడాలి. 'డిమాండ్ పవన్' ఇప్పుడు రియల్ గేమ్ కనపడతదేమో అని అనిపిస్తుంది. ఫైనలిస్ట్‌కెళ్ళి కప్పు వరకు దగ్గరికి ఎళ్తాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 'రితు' వల్లే మైనస్ అయ్యాడు 'డిమాండ్'. ఇంకా
డిమాండ్ తన గేమ్ తను ఆడితే మాత్రం ఇక్కడి నుంచి ప్లస్ అయ్యే ఛాన్సెస్ రితు వెళ్ళిపోవడం డిమాండ్ ప్లస్ 100%. మీరు ఎంతమంది దీంతో ఏకీపిస్తారో నాకు తెలియదు కానీ ఇది మాత్రం 100% కరెక్ట్. ఇదే జరుగుతుంది. డిమాండ్ ప్లేస్ అవ్వడం కోసం రితుని బయటికి పంపించారేమో, అది కూడా ఒక పాయింట్ ఏమో అని అనిపించింది నాకు. ఈ విధంగా రితు చౌదరి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు చూడండి, డిమాండ్ పవన్ మీద బిగ్ బాస్ నాగార్జున గారు చెప్పినట్టు 2 కళ్ళు మా మీద కాదు, 2 కళ్ళు డిమాండ్ పవన్ మీద వేసి ఉంచండి, ఏమన్నా చేసుకోవచ్చు మన కుర్రోడు పాపం రితు చౌదరి వెళ్ళిపోయిన బాధలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.